ఒక చిన్న కథ చెప్తాను. ఇది 'అమరావతి కథలు' అని చెప్పి ఒక పుస్తకం ఉంది కదండీ! సత్యం శంకరమంచి గారు రాసింది. ఈ పుస్తకం నుంచి ఒక ఊళ్ళో పిచ్చయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. సీతమ్మ ఆయన భార్య. ఈ పిచ్చయ్య అనే వ్యక్తి రోజు పొద్దున్నే లేసి వీధిలో నడుస్తూ సంతృప్తిగా కృష్ణానదికెళ్ళి స్నానం చేసి అట్నుంచి అటే శివుని గుడికెళ్ళి దండం పెట్టుకునేవాడు. ఆ తర్వాత వెంటనే గుడి బయట చెట్టు కింద అందరితో పాటు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వినేవాడు. పెరుగుతున్న ధరల గురించి కావచ్చు, ఆవకాయ గురించి, పాకిస్తాన్ గురించి, ఊళ్ళో ఎవరో లేచిపోవడం గురించి, ఇలా ఏదో ఒక విషయం గురించి వాళ్ళ మాటల్ని వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఎవరైనా ఏంటి పిచ్చయ్య గారు అవునా కదా అంటే పిచ్చయ్య గారు జస్ట్ చిరునవ్వు నవ్వి ఊరుకునేవారు. అలా కాసేపటి తర్వాత ఇంటికొచ్చి ఇంటి బయట నుంచి ఏంటే ఇవాళ పచ్చడేంటి అని చెప్పి సీతమ్మని కేకేసేవాడు. అటువైపు నుంచి చింతపచ్చడనో దోసకాయ పచ్చడనో సమాధానం వచ్చేది. ఇలా పచ్చడితో భోంచేసిన తర్వాత నులక మంచం పైన కాసేపు కునుకు తీసేవాడు. ఇంకాసేపటి తర్వాత మళ్ళీ వీధిలోకెళ్ళి పిల్లలు గోళీలాడుతుంటే చూసేవాడు. అలానే మళ్ళీ సాయంత్రం గుడిలో దర్శనం చేసుకొని అక్కడ పెట్టే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేవాడు. సీతమ్మకు కొంచెం ప్రసాదం ఇచ్చి తాను కొద్దిగా ప్రసాదం తిని అలా పడుకొని నిద్రకు ఉపక్రమించేవాడు. ఒకరోజు అలా పడుకున్న పిచ్చయ్య ఇక లేవలేదు. శివైక్యమైపోయాడు. సీతమ్మ కూడా గొల్లుమని ఏడవలేదు. ఇంతకాలం నా ఎదురుగా ఉండేవాడు ఇప్పుడు నాలోనే ఉన్నాడు అనుకుంది. మొత్తానికి పిచ్చయ్య జీవితంలో ఏమీ సాధించలేదు. నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా ఈ లోకానికి వచ్చి తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించినా ఇలా బతకడం అందరికీ సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.